నగర సంగీతం కదా ఇక్కడ తిరిగారు మనం టెంపుల్లో చేస్తాము అలా చేయించాం. ఈ రెండు పర్ఫెక్ట్ ఉంది. రేపు మూడో నేర్పుతాం. వాళ్ళ దగ్గర ఏంటంటే అందరి దగ్గర బుక్స్ లేవు. భగవంతుడికి అభిషేకం చేసినటువంటి అభిషేకం జలానికి తీర్థం అంటాం. అభిషేకం సరిగ్గా చేసిన తర్వాత అభిషేకాన్ని తీర్థంగా పంచుతాం. సో వీటన్నిటినీ తీర్థం అంటాం. అలాగే గంగా జలాన్ని కూడా గంగా నది గంగా తీర్థం అంటాం. సో గంగా ఇక్కడ ఉద్భవిస్తుంది భగవంతుడి యొక్క పాట పద్మముల నుంచి ఉద్భవించేటటువంటి తీర్థమే గంగా జలం. ఈ పాట విన్నారా? ఎప్పుడైతే భగవంతుడి పాదాభిషేకం చేస్తాడో పాదాభిషేక జలమే గంగా నది. సో ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది? గంగా నది ఎక్కడి నుంచి గుర్తుకొచ్చింది? మరి భగవద్గీత ఎక్కడి నుంచి గుర్తుకొస్తుంది? మీకు భగవద్గీత ఎలా చెప్తున్నాను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను? నోటితోటి సో భగవంతుడి పాదాల నుంచి గంగా ఉద్భవించింది. భగవంతుడి యొక్క ముఖార బిందం నుంచి నోటి నుంచి భగవద్గీత వచ్చింది. ఆ విధంగా భగవంతుడి యొక్క నోటి నుంచి వచ్చినటువంటి భగవద్గీత ఇంకా చాలా శక్తివంతమైనది చెప్తున్నారు. ఈరోజు మనం చదివినటువంటి శ్లోకం భారతామృత సర్వస్వం గీత గంగోదం పంపిత్వా పునర్జన్మన విద్యతే. సో ఇది భగవంతుడి నోటి నుంచి వచ్చినటువంటి గంగాజలం కంటే కూడా ఇంకా ఎక్కువ ప్రభావితం చూపిస్తుందని చెప్తుంది. గంగలో మనం రోజు గంగా తీర్థాన్ని సేవించాలంటే, గంగా జలాన్ని మనం తీర్థంగా స్వీకరించాలంటే గంగా నది ఎక్కడుందో అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్లో మనం ఉంటుంది. అక్కడ గంగా స్నానం చేయాలి రోజు గంగా జలం. కానీ మన ఇంట్లోనే భగవద్గీత, ఇందాక ఎందుకు చెప్తున్నాం భగవద్గీత అందరి ఇంట్లో అని చెప్పి. సో భగవద్గీత మన ఇంట్లోనే పెట్టుకుందాం అనుకున్నప్పుడు ఏమైంది? రోజు భగవద్గీత గీత గంగోదకం ఇది గంగాజలం కంటే చాలా పవిత్రమైంది. దీన్ని అమృతం అని చెప్తున్నారు. గీతామృతం అంటున్నారు. ఏమంటున్నారు? అంటే అమృతం అంటే ఏంటో అర్థం తెలుసా మీకు? దేవతలు ఏం చేస్తారు?
కలశం ఉంది, అదే అమృతం. అమృతం తీసుకుంటే ఎవరు ఏమవుతారు? అమృతాన్ని పొందుతారు, అంటే మృత్యుని జయిస్తారు. మరి గీతామృతాన్ని సేవించడం వల్ల ఏమవుతుంది తెలుసా? పునర్జన్మన విద్యతే అంటున్నారు. ఏమంటున్నారు? అంటే అర్థం ఏంటో తెలుసా? మళ్ళీ పునర్జన్మ అంటే మళ్ళీ జన్మ ఎత్తాల్సినటువంటి అవసరం లేదు. మళ్ళీ జన్మ, మృత్యు, జర, వ్యాధుల యొక్క వదిలించుకోవాల్సిన అవసరం లేదు. అనారోగ్యము, మళ్ళీ జననం, ఇవన్నీ ఏం లేకుండా మృత్యు అనేటువంటి వాత పడకుండా మనం శాశ్వతంగా మృత్యు లేకుండా భగవంతుని మోక్షాన్ని పొందగలమని చెప్తున్నారు. అంటే మనకి ఇంకా మళ్ళీ జన్మ ఎత్తాల్సినటువంటి అవసరం లేదు. పర్మనెంట్గా హ్యాపీగా భగవంతుడి దగ్గర మనం అనుకోవచ్చు. ఇక్కడ హ్యాపీనెస్, ఇక్కడ దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, ఆకలి ఉండదు, చావు ఉండవు, ఇవేమి ఉండవు అన్నమాట. జబ్బులు ఉండవు, అనారోగ్యం ఉండదు, సమస్యలు ఉండవు, మానసిక ఆందోళన ఉండదు. తీసుకెళ్ళాలని మీ అందరూ ఇష్టపడుతున్నారా? అదే దాన్నే వైకుంఠం అంటారు. ఏమంటారు? వైకుంఠానికి ఇంకో పేరు ఏంటి చెప్పండి? మనం డిస్కస్ చేస్తాం. గోలోకం అంటే ఏమంటాం? గోలోకం. అలాగే ఆధ్యాత్మిక జగత్తు అన్నాం. ఏమన్నా? సో ఇవి అటువంటి ధామానికి వెళ్తాం. అటువంటి భగవంతుడు ఇక్కడ ఈ ఎండకి పట్టడం అనే ఉండవు. ఒకటి ఎప్పుడు హ్యాపీగా ఉంటాం, ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉంటాం. భగవంతుడు మనకి దగ్గరగా ఉంటారు, ఆనందంగా ఉంటుంది. ఆల్వేస్ హ్యాపీగా, ఎప్పుడు పీస్ఫుల్. అటువంటి ప్రదేశాన్ని మనం వెళ్ళడానికే ఇవన్నీ ప్రణాళిక. పునర్జన్మ జన్మ ఉండదు ఇక్కడ. సో ఇక్కడ భగవంతుడి యొక్క పాదాల నుంచి తోవించింది ఏంటి? భగవంతుడి యొక్క ముఖాల నుంచి చూసింది ఏంటి? సో భగవంతుడి యొక్క ముఖాల నుంచి వచ్చేటటువంటి భగవద్గీత ఇంకా గంగ కంటే కూడా చాలా ఎన్నో రెట్లు పవిత్రం చేస్తుంది మనం చెప్తున్నాం. అందుకే భగవద్గీత ఇంట్లో పెట్టుకోవాలి. అర్థమవుతుందా? సో ఎవరైతే ఈరోజు భగవద్గీత లేదో ఖచ్చితంగా ఈ భగవద్గీతను స్వీకరించాలి. ఇంపార్టెంట్ కదా, మీకు అర్థమైంది ఎంత ఇంపార్టెంట్ భగవద్గీత. చెప్పండి, మాతాజీ వాడితో 2 భగవద్గీత, మా అమ్మగారితో 4 భగవద్గీతలు ఉన్నాయి. 25 భగవద్గీతని గిఫ్ట్ వేస్తాం. అంటే ద మోస్ట్ వాల్యుబుల్, ద మోస్ట్ ప్రీషియస్ గిఫ్ట్ ఇన్ ద ఎంటైర్ క్రియేషన్ ఏంటంటే భగవద్గీత. ఏదైతే అది తిన్నవి ఏవైతే బలంగా మారుతుంది, ఏం ప్రయోజనం లేదు. ఎటువంటి గిఫ్ట్ ఇస్తే వాడు ఎక్కువ చదువుకుంటారు, హాయిగా ఇంట్లో నేర్చుకుంటారు. తర్వాత వాడు చదవడమే కాదు, వాడు నేర్చుకోవడమే కాదు, భగవద్గీత చదివినటువంటి జ్ఞానాన్ని మిగతా వాడు కూడా చెప్తారు. అలా మనం మన ధర్మాన్ని కాపాడుతున్నటువంటి వాడు. చూడండి, ఎవరైనా భగవద్గీత మీరు ఏ ధర్మం అంటే హిందూ అని చెప్తారు. ఏ ఒక శ్లోకం చెప్పండి మీరు హిందూ ధర్మం గురించి, బొట్టు పెట్టుకుంటారని అడుగుతారు. ఇక్కడ చూడండి ఎంతమంది బొట్టు పెట్టుకుని వచ్చారు. మరి ఏం హిందువులయ్యా? బొట్టు లేదు, గుడికి వెళ్ళడము లేదు, భగవద్గీత చదవడము లేదు, భగవద్గీత ఒక శ్లోకం చెప్పమంటే శ్లోకము రాదు. మరి ఏ రకమైనటువంటి హిందువులయ్యా అని చెప్పేసి మిమ్మల్ని వెంటనే మార్చేస్తారు. ఇంకా మిమ్మల్ని మార్చేసి మిమ్మల్ని కూడా వాళ్ళు చేర్చేసుకుంటారు. అప్పుడు తయారు చేసి మీరు కూడా జిల్లాగా తయారవుతుంది. సో చూస్తున్నారు కదా వాళ్ళు ఏం చేస్తున్నారు, అనవసరంగా చంపుతున్నారు జనాన్ని, ఏ కారణం లేదు. చూస్తున్నారు, న్యూస్ వింటున్నారు. వాళ్ళు స్టార్ట్ అయిన న్యూస్ తెలుసా మీకు? ఏం చేశారు? ఏంటి నీ రిలీజియన్ ఏంటని అడిగారు, హిందూ అని చెప్పారు, చంపబడేశారు, కాల్చి పడేశారు. అదే చేస్తున్నారు. అంటే మన ధర్మాన్ని మనం గట్టిగా ఆచరించకపోతే మనం కూడా అని పక్కకి దోసేస్తారు. ఏమని చేయాలి? భగవద్గీత బొట్టు కూడా పెట్టుకోవట్లేదు సరిగా, బొట్టు కూడా పెట్టుకోవట్లేదు సరిగా, ఏం హిందువులే అని చెప్పేసి పక్కకి
బ్రష్ చేసుకున్నాక ఏం చేయాలి? స్నానం చేయాలి. స్నానం చేసి వెంటనే రాగానే ఏం చేయాలి? ఫ్రెష్ క్లాత్స్ వేసుకోవాలి. ఎందుకంటే స్నానం చేసి కంపు కొట్టి క్లాత్స్ వేసుకున్నారనుకోండి, అప్పుడు స్నానం చేసిన ఫలితం కూడా ఉండదు. సో ఫ్రెష్ క్లాత్స్ అంటే బాగా వాష్ చేసిన మంచిగా క్లీన్ ఉన్న క్లాత్స్ వేసుకోవాలి. ఫ్రెష్ బట్టలు కట్టుకున్నాక ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి? భగవంతుడి గుడిలోకి వచ్చి భగవంతుడి ప్రణామం చేసి బొట్టు పెట్టుకోవాలి. భగవంతుడి పూజ చేసుకోవాలి. ఇలా మనం చెప్పిన ప్రేయర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు రోజు రెగ్యులర్గా చేయాలి. ఇంటికెళ్ళినా కూడా చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. సో అలా మనం ప్రేయర్స్ స్టార్ట్ చేయాలి. మన దినచర్యని, మన డైలీ మార్నింగ్ మనం చేసేవన్నీ కూడా భగవంతుడికి సో ఇందాక చదివినటువంటి శ్లోకంలో 2 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పండి, 2 ఎగ్జాంపుల్స్ చెప్పండి. గంగాజలం ఎక్కడి వస్తుంది? భగవద్గీత వాళ్ళని ఇంకా సో పాదాల కంటే కూడా ఎక్కువగా ప్రభావం చూపించేది భగవద్గీత చదవడం వల్ల ఏంటి ఉపయోగం మనకి? మళ్ళీ చెప్పండి. పునర్జన్మ మళ్ళీ పునర్జన్మ అంటూ ఉండదు. మళ్ళీ వృద్ధాప్యము, జబ్బులు, సంతోషం లేకుండా ఏముండదు. ఇలాగే ఉంటారా? ఇప్పుడు ఇదే ఉండదు కదా. ఏమవుతాం? మనం పెద్దవాళ్ళు ఉంటాం, తర్వాత ముసలి వాళ్ళు ఉంటాం. ముసలి వాళ్ళకి చూసారా మీ ఇంట్లో అమ్మమ్మల తాతయ్యలు ఉన్నారు, అన్ని బాధలు నొప్పులు కదా. ఆ తర్వాత ఏమవుతారు? కొన్నాళ్ళకి చనిపోతారు. అవునా? మళ్ళా పుడతారు. మళ్ళీ ఇదంతా రిపీట్ అవుతూ ఉండదు. ఇదే మనం మళ్ళా మనిషి జన్మలో పుడతామనే రూల్ ఏం లేదు అక్కడ, మనం చేసే మంచి పనులను బట్టి. అదే కనుక ఏ చీమగా, దోమగా, పందిగా, బలిగా, నల్లిగా ఏదో పుడతాం. అసలు జన్మే వద్దనుకుంటే కానీ గీత స్నానం చేయాలి. అంటే గీత భగవద్గీత రోజు చదవండి. ఎంతమంది బలిగా పుట్టాలనుకుంటున్నారు? ఇస్తాను బలిగా పుట్టారు. సరే ఏమైందో తెలుసా? ఒక కథ చెప్తాను. బలి అంటే గుర్తొచ్చింది. ఒకసారి రికార్డ్ చేయండి. ఒకసారి ఒక బ్రాహ్మణుడికి మృగ అనే రాజు బ్రాహ్మణుడికి దానం చేశాడు. గోల్ సమానంగా వాటిని చక్కగా డివైడ్ చేసి నీకు 10, నీకు 100, నీకు 100 అని చెప్పి 100 గోల్డ్ దానం చేశాడు. పొరపాటున ఒక బ్రాహ్మణుడి దగ్గర ఉన్నటువంటి ఆ గుంపులో వెళ్ళిపోయింది ఇంకొక బ్రాహ్మణుడి. అప్పుడు బ్రాహ్మణుడు అంటాడు, నా దగ్గర ఉన్న గోవు మిస్ అయింది అంటే, నాకు అదే గోవు కావాలి. మీరు దానం చేశారు, నా దగ్గర లేదు. ఎక్కడుంది అని చెప్పేసి సరే అది వేరే గుంపులో వెళ్ళిపోయింది. సరే అది ఆయనతో పాటు అది వెళ్ళిపోయింది కదా, మీకు ఇంకొకటి ఇస్తానని చెప్తారు. ఇంకో గోవుని నేను డొనేట్ చేస్తానంటే ఒక బ్రాహ్మణుడు అంటాడు, దానం చేసింది నాకు అదే కావాలి గోవు అంటాడు. సో అప్పుడు బ్రాహ్మణుడు బాగా కోపం వచ్చేసి శపిస్తాడు ఎవరిని? ఆ రాజుగారు. సో దానం చేసినటువంటి వస్తువు మళ్ళీ తిరిగి తీసుకున్నా మళ్ళీ ఏమైందో తెలుసా? అంటే రాజుగారు బలిలాగా కొడతారు. ఎన్నో సంవత్సరాల దాకా అలాగే బావిలో బలిలాగా కొడతారు. అప్పుడు కృష్ణుడు ఆయన వచ్చి ఆయన స్పర్శ తగలగానే అప్పుడు మళ్ళీ ఆయన శాపం మోసం జరిగింది. సో ఇదన్నమాట. ఇలా రకరకాల బలిలాగా మనం ఎన్నో తప్పులు చేస్తున్నాం, తెలుసో తెలియదు. దానివల్ల కర్మ బంధంలో ఎదుగుని రకరకాల శరీరాలు మార్చాల్సి వస్తుంది. ఇక జన్మరాహిత్యమే లేకుండా, అంటే మళ్ళీ పుట్టుకలేదే లేకుండా శాశ్వతంగా భగవంతుడితో ఆనందంగా ఉండాలంటే భగవద్గీత చదవాలి. అర్థమైందా? ఎందుకు బలిలాగా పుట్టడం, నల్లిలాగా పుట్టడం ఇవన్నీ అవసరం ఉంటారా? మళ్ళీ ముస్లింతనం రావడం, మళ్ళీ కాళ్ళు పుట్టడం, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడం, మళ్ళీ సర్జరీ చేసుకోవడం, మళ్ళీ ఇప్పుడు ఏబీసీడీ చదివారు, మళ్ళీ నెక్స్ట్ లైఫ్ నుంచి మళ్ళీ ఏబీసీడీ నుంచి మీరు చదివింది మళ్ళీ రాదు. మీకు సంపాదించిన ఆస్తి కూడా మళ్ళీ రాదు. మళ్ళీ నెక్స్ట్ లైఫ్లో మళ్ళీ ఏబీసీతో స్టార్ట్ చేయాలి. మళ్ళీ మీకు ఏ పేరెంట్స్ దొరుకుతారు, రిచ్ ఫ్యామిలీ పూర్ ఫ్యామిలీ
రిచ్ ఫ్యామిలీ కాకపోతే పూర్ ఫ్యామిలీ పుట్టారన్నప్పుడు వేరే డబ్బా స్కూల్లో జరుగుతారు. ఇప్పుడంటే హై స్కూల్లో చదువుతున్నారు. అప్పుడు అక్కడ స్లమ్స్లో పుట్టారు. స్లమ్లో పుట్టారనుకోండి, సోమాలియాలో. స్లమ్స్ అంటే తెలుసు కదా, ఏది గుర్తు వాడలు అంటారే, బెగ్గర్స్ ఉంటారు, అడుగులేవాడు. ఆ జన్మ కూడా ఎత్తచ్చు మనం. అప్పుడు ఎత్తేమనుకోండి, కడుపులో అన్ని బోన్స్ కనపడుతుంది, స్కెల్టన్ చూసుకుంటాం. న్యూట్రిషన్ అంటే తల్లిదండ్రులు అన్నం కూడా పెట్టలేని స్థితిలో ఉంటారు. అలాంటి జన్మ కూడా వస్తుంది, చెప్పలేదు. అందుకే ఇవన్నీ అవసరం అంటారా? వద్దు కదా. అందుకే భగవద్గీత చదవాలి. చెప్పండి, చదవాలి. భగవద్గీత చదివితే అన్నీ అవాయిడ్ చేయొచ్చు. చూడండి, మీరు అనుకుంటున్నారు భగవద్గీత రూపీస్ కాస్ట్లీ అని, కానీ మన లైఫ్ స్టైలింగ్ ఇది. మీరు ఫీజులు కట్టి స్కూల్లో మీ పేరెంట్స్ ఫీజు కట్టేసి ఎంత కట్టారు తెలుసు అడ్మిషన్కి? చెప్పండి. బాబా మీ అడ్మిషన్ ఫీ ఎంత? అడ్మిషన్ ఫీ ఎంత? అడ్మిషన్ ఫీ మొత్తం ఫీజు ఎంత? నేను 7th చదవడం 6,000 నిజంగా అలాగే ఉంది. ల్యాక్స్. సో ల్యాక్స్ అండ్ ల్యాక్స్ అడ్మిషన్ ఫీ. అంటే 1 lakh. 1K అంటారు. ల్యాక్ అంటే కూడా కే ఫస్ట్ అయ్యి 1K అంట. ఏది స్కూల్స్ అన్ని ఎక్కువ స్కూల్స్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, అన్ని ఇంటర్నేషనల్ స్కూల్, ఇంటర్నేషనల్ ఎంత. సో మీకు ఇంటర్నేషనల్ స్కూల్స్ చదివించి అన్ని చేర్చి 1K 2K 3K కడతారు. కానీ మీకు మంచి సంస్కారాలు మన వాళ్ళకి ఫ్రీగా సంస్కారం పరిచయాన్ని వచ్చినటువంటి వాళ్ళకి శ్రద్ధలు, ఫ్రీగా వాల్యూ ఎడ్యుకేషన్ నేర్పుతారు, మీకు సంస్కారాలు ఇస్తాము అనుకునేటువంటి వాళ్ళకి అంటే మేము భగవద్గీత గవర్నమెంట్ కూడా లేదు. అది పరిస్థితి చూసారు. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి ఏదైతే మనకి విద్యా వ్యవస్థను ఏర్పాటు చేశారో అదే మనం ఫాలో అవుతుంది. గురుకుల విద్య, మన భగవద్గీత, సమాజానికి సంస్కరించే పద్ధతులు, సమాజంలో ఉన్నటువంటి క్యాన్సర్ని తొలగించి అందరిలో మారల్ వాల్యూస్ నేర్పించి వాళ్ళకి మంచి ఆదర్శమైనటువంటి లక్షణాన్ని నేర్పించాలనేటువంటి పనిచేసే వాళ్ళకి ఏమీ ఉండదు. వాళ్ళకి భగవద్గీత గవర్నమెంట్ కూడా వాళ్ళ దగ్గర ఉండదు. అదే పరిస్థితి. మళ్ళీ డాడీ బర్త్డే నా ట్రీట్ కావాలి అంటే ఎక్కడ 1K పెట్టి పెట్టుకుందాను కొంటారు. కేక్ ఎడ్డి పేర్లు అన్నీ పెట్టి అంటే మధ్యలో అన్ని 1K పెట్టి ఫెస్టివల్స్ కూడా చేస్తారు. 1K పెట్టి పెళ్ళిళ్ళు చేస్తారు. టెంపుల్కి ఏమైనా ఏమంటే చేయడానికి కష్టం. పెళ్ళిళ్ళు 1K అండి ప్రభు. 1K 1K కాదండి, 1C. అది పరిస్థితి. లేకపోతే ఆయన చెప్పింది భగవద్గీత 1K పెట్టి ఎడ్యుకేషన్ మీరు సంస్కారం నింపడానికి ఒక భగవద్గీత తీసుకుంటాయండి. పిజ్జాలు, బర్గర్లకి, కేకులకి ఫ్యామిలీ ప్యాక్ పడితే ఎంతో తెలుస్తాను. ఇప్పుడు ఐస్ క్రీమ్ ఎంతో తెలుసు ఫ్యామిలీ ప్యాక్. ఇప్పుడు 500 700 అలా ఉంటుంది. అన్నీ ఏది ఎగ్జాక్టెడ్ ఇవి ఉంటాయి. చాలా ఖరీదులు ఎక్కువ. ఐస్ క్రీమ్ అవునమ్మా. ఏది టీవీలో అమ్మేవాడే 30 రూపాయలకి అమ్ముతున్నాడు తల్లి. నువ్వు పార్లర్కి వెళ్తే ఎంత తీసుకు. ఐస్ క్రీమ్ ఏముంది, నువ్వు బయట పెట్టావనుకో కరిగిపోతుంది. భగవద్గీత ఏంటి, ఇంట్లో పెట్టుకున్నావు అలాగే ఉంటుంది అన్నాడు. సో ఇట్స్ వెరీ బ్యాడ్. ఎవరైతే భగవద్గీత వెంటనే రేపు కొనుక్కోండి మా అందరూ. నెక్స్ట్ శ్లోకం ఉండాలి, అందరి దగ్గర ఉండాలి. సర్వోపనిషదో గావో గోప్తా గోపాల నందన పార్థవత్స సుధీర్గోప్త శుద్ధం గీతామృతం మహ. సర్వోపనిషదో గట్టిగా చెప్పండి. సర్వోపనిషదో గావో. రైట్ హ్యాండ్.
వాళ్ళు తెలుగులో ఇంగ్లీష్లో ఉన్న దగ్గర అందరూ తెలుగు రాదా? తెలుగు రాదా ఈ తెలుగు లేదా నీకు సబ్జెక్టు మరి అమ్మాయి ఏం తెలుసు కదా చూసుకోవడం తెలీదా ఒత్తులు రావా నీకు ఏ క్లాసు వేసుకోవటానికి ఒకటి చాలా పేదవాడు ముగ్గురు కూర్చొని ఆలోచిస్తారు మనం ఏం చేద్దాం మనకి ఏమి లేదు ఎక్కడికి పోదాం ఎవరిని రాపిద్దాం ఎవరి దగ్గరికి పోదామని ఆలోచిస్తూ ఉంటారు. ముగ్గురు అనుకొని మన రాజుగారి దగ్గరికి పోదాము, రాజుగారి దగ్గర పోతే మనకు డబ్బులు ఇస్తారు అందుకని ముగ్గురు రాజుగారి దగ్గరికి పోతారు. రాజుగారి దగ్గరికి వెళ్ళేసరికి రాజుగారు ఒకరోజు వాళ్ళు బట్టలు రానియ్యారు, మీరంతా దగ్గర బాగాలేరు, చక్కగా స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని రండి అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. మనకు బట్టలు లేవు కదా ఎట్లా అని సరే ఉట్టినే మొహాలు కడుక్కొని మంచిగా శుభ్రంగా ఉండి మళ్ళీ వెళ్తే రాజుగారి దర్శనం అవుతుంది. ఒక అతను వెళ్ళి రాజుగారు అయ్యా నాకు ఏమీ లేదు, చాలా డబ్బులు కావాలి, డబ్బులతో నేను బట్టలు కొనుక్కుంటాను, ఇల్లు కట్టుకుంటాను అని అంటాడు. అడుగుతూ నాకు కావాలి అని. రెండవ వాడు వెళ్తే సరే అని రాజుగారికి ఇచ్చేస్తాడు. రెండవ వాడు వెళ్తాడు, నాకు కూడా మంచి బట్టలు కావాలి, మంచి ఇల్లు కావాలి, మంచి భార్య కావాలి, అందమైన భార్య కావాలి అని అడుగుతాడు. సరే అని రాజు ఇచ్చేస్తాడు. మూడవ వాడు వెళ్ళి నాకేమీ వద్దు మహారాజా, మీరు ఒకసారి మా ఇంటికి రండి ఏమంటాడు. ఒకరోజు మా ఇంటికి రండి అంటే సరే అప్పుడు రాజుగారి ఇంటికి రావాలంటే జనాలందరూ ఏం చేస్తారు, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అట్లనే రాజుగారు ఆ పేదవాడి ఇంటికి వెళ్తున్నాడంటే అందరూ భటులందరూ వెళ్ళి వాళ్ళ ఇల్లు రోడ్లు అన్నీ శుభ్రం చేస్తారు, చెట్లు నాటిస్తారు, రోడ్లు వేస్తారు, కొత్త భవనం కడతారు, పెద్ద భవనం కడతారు, రాజుగారు ఉండడానికి తినడానికి చుట్టూ డెకరేషన్లు చేస్తారు, అన్నీ చేస్తారు. వాడి ఇల్లు కూడా శుభ్రంగా చేస్తారు, కొత్త కర్టెన్లు కరెంటు అన్నీ ఇస్తారు. రాజుగారు ఒక్కడు రాగానే ఆయన ఇంటికి అన్నీ వచ్చేసాయి. దీనివల్ల ఇది ముగ్గురులో ఎవరు గొప్ప, ఎవరు చక్కటి కోరిక కోరుకున్నారు, చక్కటి కోరిక తెలివిగా కోరుకున్నాడు. చూసారు. సో దీని అర్థం ఏంటో తెలుసా, కృష్ణుడు నాకు భగవంతుడి దగ్గరికి వెళ్ళేసి దీని సారాంశం, ఈ కథ యొక్క సారాంశం ఏంటంటే నాకు డబ్బులు ఇవ్వండి, నాకు జాబ్ కావాలి, నాకు మంచి పేరు ప్రఖ్యాతులు కావాలి, ఇవన్నీ అడుగుతారు భగవంతుడి దగ్గర. కానీ భగవంతుడు నువ్వే నాకు కావాలి అన్నప్పుడు ఏమైతుందో తెలుసా, కృష్ణుడే మన దగ్గర ఉన్నప్పుడు అన్నీ మన దగ్గర ఉంటాయి, అంతేగా. మనకు కావాల్సినటువంటి అవసరాన్ని కృష్ణుడు తీరుస్తాడు. సో మనం ఎప్పుడు భగవంతుని కోరుకోవాలి. భగవంతుని కోరుకుంటే సమస్తం మన దగ్గర అన్నీ కూడా ఆటోమేటిక్గా భగవంతుడు మన యోగక్షేమాలన్నీ ఆయన చూసుకుంటాడు. ఇది కథ యొక్క సారం. సో ఆ విధంగా భగవంతుడు మనం ఇంకా వేరే అడగాల్సినటువంటి అవసరం లేదు. మీ నాన్న దగ్గరికి వెళ్ళేసి మీరు అడుగుతారు, నాన్న ఈరోజు నాకు టిఫిన్ పెట్టి రేపు పెడతావా అని అడుగుతారా? అమ్మ దగ్గరికి వెళ్ళి అడుగుతారా, అమ్మ ఈరోజు నాకు భోజనం పెట్టావు రేపు పెడతావా అని అడుగుతారా? ఈరోజు మీరు అమ్మ నాకు ఈరోజు లంచ్ బాక్స్ పెట్టావు రేపు లంచ్ పెడతామమ్మా అని అడుగుతారా? ఇప్పుడు అడిగారు అట్లా ఆటోమేటిక్గా ఏం చేస్తారమ్మా, పెడతారు. సో భగవంతుడిని ఆ విధంగా భగవంతుడే కావాలన్నప్పుడు భగవంతుడు అన్ని చూసుకుంటాడు. ప్రత్యేకంగా మీరు వెళ్ళి వేరే విచిత్ర కోరికలు అడగాల్సినటువంటి అవసరం లేదు. అదే భక్తి అనేటువంటి కార్యం అనేది ఇదే విధంగా చేస్తాం. మనం ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా మనం భగవంతుడి సేవ చేయాలి. అదే ఈ కథలో ఉన్నటువంటి ఆంతర్యం. భగవంతుని కోరుకోవాలంతే. భగవంతుడా నీవే నాకు కావాలని కోరుకోవాలి, ఇంకా వేరే ఏ కోరుకోకూడదు. సో భగవంతుని కోరుకున్నట్లయితే అన్నీ కూడా భగవంతుడు ఏర్పాటు చేస్తాడు. అదే కథ యొక్క సారం. హరే కృష్ణ చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ 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 హరే హరే. నెక్స్ట్ కాదు, స్లోగా
స్లో స్పీడ్ అది పట్టుకుంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. అలవాటు స్పీడ్ చేయొచ్చు. యాంటీ క్లాక్ ముందు నుంచి తిప్పావు కదా వెనక నుంచి తిప్పు ఇలా వెనక్కి ఇది బ్యాక్ అప్ బ్యాక్ కమ్ గుడ్ రైట్ హైడ్స్ ఫేస్ రైట్ హైడ్స్ తిప్పు అలా ఇటు తిరుగు కాలి టోస్ నీ మోకాడు. మీకు అర్థమైపోవాలి వార్మప్స్ అన్నీ మీకు నేను చాలా రోజులు ప్రాక్టీస్ చేయిస్తున్నాను. క్లాక్ వైజ్ నార్మల్ ఇట్లా రౌండ్ మోకాళ్ళ నొప్పులు పోతాయి క్లాక్ వైజ్ ఇలా చేతులు పెట్టి ఇలా ఇది కూడా క్లాక్ వైజ్ ఓకే ఓకే కంఫర్టబుల్ అయితే చేయండి అదే నొప్పులు పోతాయి నొప్పి పోవడం కోసం యాంటీ క్లాక్ వైజ్ ఓయ్ అలా టోస్ మీద టోస్ మీద నడవండి. వాక్ ఆన్ యువర్ టోస్. ఇక్కడ ఈజీ మ్యామ్ పై ఇటు వెళ్ళిపోవడం టో వెళ్ళటం ఈజీ ఉంది. మీరు కనుక ట్విస్ట్ చేస్తే బాడీ బాగా ట్విస్ట్ అయ్యి ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ప్యాంక్రియాస్ అనేవి యాక్టివేషన్ అవుతాయి. సో అలా అందరికీ మంచిదే, ఎందుకంటే బాడీ అంతా ట్విస్ట్ అవుతే బెల్లీలో ఉన్నటువంటి ఫ్యాట్ ఎక్సెసివ్ ఫ్యాట్ కరుగుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అమ్మ నీ తల ఎటు ఉంది సో ఆ విధంగా మీరు ఆరోగ్యంగా ఉంటారు. చెయ్యి బెటర్ సో ఈ వయసులో మీరు ఇవి చేయగలిగితే మీకు పెద్దగా అయినప్పుడు ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ ప్రాక్టీస్ చేయలేదనుకోండి, మీరు ఇంకొంచెం పెద్దగా అయితే బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉండదు అంతగా. ఇది 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 ఫీట్ని కాళ్ళని ఫ్యాన్స్ ట్విస్ట్ చేయండి. ఇలా ముందుకి ఫోర్స్గా ఇది బాగా స్ట్రైట్ మళ్ళా బాగా వెనక్కి అట్లా ముందుకి వెనక్కి మోకాళ్ళు ఫైట్ చేసి మళ్ళీ రిలీజ్ చేయండి. దీనివల్ల మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. నిన్న కూడా చెప్పాను ఒక ఐడియా, ఒకవేళ మీకు అది తెలియాలంటే దాని కింద ఒక మెత్త వేసుకొని చేశారనుకోండి, ప్రెస్ చేస్తే మీకు ఇంకా దాని ఎఫెక్ట్ కనపడుతుంది. టైటన్ యువర్ నీస్ అండ్ దెన్ లూజ్ ఇట్, దెన్ రిలీజ్. టైట్ చేయండి, మోకాళ్ళు గట్టిగా టైట్ చేయండి, మళ్ళీ రిలీజ్ చేయండి. టైట్ చేయండి, మోకాళ్ళు టైట్ చేసి మళ్ళీ రిలీజ్ చేయండి. ఇప్పుడు బాడీని స్టిఫ్గా పెట్టండి. మీరు బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కాళ్ళు రెండు అట్లా చాపిన తర్వాత వెన్నుపూసని నిటారుగా పెట్టాలి. స్ట్రైట్గా కూర్చోండి ఫస్ట్, ఇప్పుడే స్టార్ట్ చేయకండి. సిట్ స్ట్రైట్, కాళ్ళని వెనక్కి లాక్కోండి, ఎంత వీలైతే అంతవరకు వెనక్కి లాక్కోండి. వీపుని వెన్నపూసని నిటారుగా పెట్టండి. ఇప్పుడు చేయండి. నవ్ యూ కెన్ డూ బాయ్స్. నువ్వు అలా వంచకయ్యా, నడుము అంత ఓల్డ్ ఏజ్ హోమ్ లాగా. స్ట్రైట్గా పెట్టు, స్ట్రైట్గా పెట్టు వెన్నుపూసని, వీపుని. ఇక్కడ చూడండి ఎలా స్ట్రైట్గా ఉన్నారు ప్రభుజీ, చూసారా? స్ట్రైట్గా ఉండి చేయాలి, వంగి చేయకూడదు. అమ్మాయి నువ్వు కూడా స్ట్రైట్గా పెట్టు. అది స్ట్రైట్గా ఉండి
అలవాటు అయితే స్పీడ్గా అవుతుంది, అలవాటు అయితే స్లోగా పట్టేస్తుంది. మొత్తం ఫ్యాట్ అంతా కరిగి స్లిమ్గా హ్యాండ్సమ్గా తయారవుతారు. ఓకే, వజ్రాసనంలో కూర్చోండి, చేతులలో బిగించండి, పిడికిలు రెండు అవి పొత్తి కడుపులో పెట్టుకోండి. బాగా శ్వాస బయటికి తీసి కడుపు లోపలికని ఇలా పెట్టి అలా మెండు తలని భూమి మీద కానిచ్చే ప్రయత్నం చేయండి. చిన్న తగలాలి తల, ఇది చిన్న చిన్న ఆనాలి. అది ఇదిగో ఇప్పుడు నీకు పర్ఫెక్ట్గా వచ్చింది. అమ్మా నుంచి తప్పు చేసేది ఏంటో చూడండి మేడం, ఎటు కూర్చుందో, ఇటు కూర్చుంటే ఎవరికైనా అయితే అది మునిగాడ మీద ఎట్లా పెడుతుంది అట్లా. ఇప్పుడు నీకు బాగా అందుతుందిగా, చక్కగా పర్ఫెక్ట్ వచ్చింది నీకు. అలా చేసేటప్పుడు శ్వాస బయటికి తీయాలి. దానివల్ల ఇండైజెషన్, ఉదరానికి సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. రిలాక్స్, బ్రీత్ చేస్తూ రిలాక్స్ అవ్వండి. ఎప్పుడైనా యోగాసనాలు చేసేటప్పుడు ఇన్హేల్ అండ్ ఎక్సేల్ ఈ రెండు కూడా ఇంపార్టెంట్. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా వదలడం అనేది చేస్తూ చేయాలి, అప్పుడు మంచి ప్రభావం ఉంటుంది చేసినటువంటి యోగాకి. వేరే ఎక్సర్సైజ్ చేతులు కింద పెట్టండి, శ్వాస వదులుతూ కాళ్ళు వెనక్కి లేపండి, కాళ్ళు మాత్రమే లేపండి. అలా చేతులు కింద పెట్టాలి. మొత్తం కాళ్ళు లేపడం కాదు, కాళ్ళు రెండు కూడా లేపాలి పడవలాగా, జస్ట్ లైక్ ఏ బోట్. కాళ్ళు అలా లేపడం కాదు, జస్ట్ ఓన్లీ సగం మోకాళ్ళ నుంచి. గుర్తుపెట్టుకోండి, మోకాళ్ళ నుంచి బెండ్ చేయకూడదు. ఈ అబ్బాయి పర్లేదు, బాగా ట్రై చేస్తున్నాడు. వీరు ట్రై చేస్తున్నాడు. తీసి వదలాలి, పట్టుకోవాలి, వదలబట్టి కింద ఉంచాలి. శ్వాస బయటికి. అమ్మ నువ్వు కాళ్ళు ఎత్తుతున్నావమ్మా ఫుల్గా, అట్లా ఎత్తకూడదు. నువ్వేందమ్మా అమ్మ ఆల్రెడీ కింద. ఓకే, అలా పట్టుకోండి. మంచి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది బాడీలో ఇలా చేస్తే. తల లేపండి, తల లేపాలి, తల లేపాలి. అది తల లేపండి, తల లేపండి. ఏమై బాగా చేస్తుంది, వెరీ గుడ్. అరే వా, నూపురమా బాగా చేస్తుంది. ఆపోజిట్ లెగ్ అమ్మా. పొట్ట తగ్గి 6 ప్యాక్లు వస్తాయి అందరు. ఫ్యామిలీ ప్యాక్ 6 ప్యాక్ అంటే కాదు. ఇప్పుడు ప్రాణాయామం చూపించా చాలే, బాగా అనిలోం విలోం. చిన్ముద్రలో కూర్చోండి, చిన్ముద్ర పెట్టండి. దాన్ని చిన్ముద్ర అంటారు. దీన్ని ఇలా చేయని ఇలా పెట్టి ఈ బటన్ వేలుతో చూపుడు వేలుని ప్రెస్ చేస్తూ ఇలా స్టిఫ్గా పెడితే దీన్ని చిన్ముద్ర అంటారు. ఈ ముద్ర అనేది మెడిటేషన్కి, కాన్సన్ట్రేషన్కి ఉపయోగపడుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ చిన్ముద్ర.
సముద్రంలో కూర్చోండి. ఏ బాబు నువ్వు పెట్టు. ఇప్పుడు ఈ చిన్ముద్రలో ఉండి మీరు అనిలోమ విలోమ చేస్తున్నారు. శ్వాస పీల్చుకొని వదలాలి. పంపింగ్ ద ఎయిర్. టేక్ బ్రీత్ అండ్ లీవ్. లీవ్ ద ఎయిర్. పంపింగ్ అట్లా కాదు. సో దీనికి ఇది మీ లంగ్స్కి మంచి ఎక్సర్సైజ్. ఇది మీ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ని, సైనస్ కానీ లేకపోతే ఆస్తమా, ఇటువంటి ఈ బ్యాడ్ ఎయిర్ అంతా ఏదైతే మన శరీరంలో దాన్ని వదిలేసి మన లంగ్స్కి మంచి ఎక్సర్సైజ్ చేస్తున్నాం. దీనివల్ల మనకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉండవు. మొత్తం యోగా అంతా చేసేది ఎందుకంటే ఇది చక్కగా మనం ప్రాణాయామం చేయగలగడానికి. అల్టిమేట్లీ యోగా ఆసనాలన్నీ వేసి చక్కగా కనుక మనం ప్రాణాయామం చేయగలిగితే వీ కెన్ ప్రొలాంగ్ అవర్ లైఫ్. అది ప్రాణాయామంలో ఉన్నటువంటి చమత్కారం. ఇప్పుడు అనిలోమ విలోమ. శ్వాస ఒక నాసికా రంధ్రం నుంచి పూర్తిగా గాలి పీల్చుకుంటారు నెమ్మదిగా. అలా కాసేపు నిలపండి. తర్వాత నెమ్మదిగా ఇంకొక నాసిక రంధ్రం నుంచి వదులుతారు. మళ్ళీ వదిలినటువంటి ఆ నాసిక రంధ్రం నుంచి మళ్ళీ గాలి బాగా తీసుకుంటారు. మళ్ళీ కాసేపు నిలిపేసి మళ్ళీ నెమ్మదిగా ఇంకొక నాసిక రంధ్రం నుంచి వదులుతారు. సో ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఇన్హేల్ అంటే గాలిని పీల్చుకోండి. ఎక్సేల్ అంటే గాలిని వదలండి. పూర్తిగా వదలాలి, సగం సగం కాదు. గాలి పీల్చుకునేటప్పుడు కూడా గాలి పూర్తిగా పీల్చుకోవాలి. మంచిగా పీల్చుకోండి శ్వాస. అలా పైకి అనేటప్పుడు గాలిని పీల్చుకుంటున్నారు, కిందికి అనేటప్పుడు వదులుతున్నారు. నువ్వు మొత్తం పడుకోకు నాయనా, తల మాత్రం కదిలిచ్చు అక్కడ. చూసి చేయి, చూపించు ఒకసారి. తల మాత్రమే కదులుతుంది, మొత్తం బాడీ అంతా కాదు. శ్వాస తీసుకున్నారు, మళ్ళీ వదులుతారు. ఇది మెడ నొప్పికి సంబంధించినటువంటి మంచి ఎక్సర్సైజ్. అలా ప్రెషర్ ఇచ్చి అలా పట్టుకోండి కాసేపు. అలా చేస్తే మీరు ఎప్పుడు ఉంటుంది కదా, వాట్సాప్ పట్టుకుని ఇట్టనే ఉంటారు కదా ఒకటే మోడ్లో. సో మెడ నొప్పి వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. సో అలా స్టిఫ్గా పెట్టేసి ఇలా ప్రెషర్ ఇచ్చారనుకోండి, మెడ నరాలు బలపరుస్తాయి, మెడలో నరాలు బలపడతాయి. తర్వాత వెనక్కి అదేవిధంగా ఇప్పుడు బ్యాక్ సైడ్, బ్యాక్ అలా ప్రెషర్ ఇచ్చి కాసేపు సారు. ఇప్పుడు వెనక్కి ఇలా కాసేపు ప్రెషర్ ఇవ్వండి అంతే. ఇప్పుడు సైడ్స్కి పక్కకి అది బోల్ సైడ్ అలా ఆ సైడ్. తల వంచకూడదు అంతే, తలను వంచకూడదు. మెడ నరాలు గట్టిపడతాయి అలా చేస్తే. అలా ఓకే అంతే. తర్వాత చంపని అటు ఇటు తిప్పి ఆ చేయితోటి
సరే నువ్వు కూర్చో కూర్చో చెయ్యి అడు తిరుగు అరే టర్న్ ద డైరెక్షన్ దట్ సైడ్ నీ యాంగిల్ అంతా మా తిరగమంటున్నాను నేను చూసి చెయ్యి ఇప్పుడు చెయ్యి ఇప్పుడు చెయ్యి ఓకే. సాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓ ఇప్పుడు కుడికాలు వెనక్కి పెట్టండి. బెండ్ చేయండి మొత్తం. ఓం మాధవ ఓం గోవిందాయ నమః. ఇప్పుడు మౌంటైన్ లాగా మొత్తం ఓం విష్ణవే నమః. అలా వి షేప్ కరెక్ట్. ఓం మధుసూదనాయ నమః. మొత్తం భుజాల మీద మొత్తం బాడీ వెయిట్ అంతా. ఓం మధుసూదనాయ నమః. నువ్వు వచ్చేసి వద్దులే. ఓం మధుసూదనాయ నమః. ఇప్పుడు ఓం త్రివిక్రమాయ నమః. చూడండి ఇది ఓం వామనాయ నమః. మళ్ళీ ఓం శ్రీధరాయ నమః. మళ్ళీ ఏ కాలు అయితే మీరు పెట్టారో అదే కాళ్ళు మళ్ళీ ముందు తీసుకున్నాం. ఓం హృషికేశాయ నమః. ఇప్పుడు రెండు కాళ్ళు ఇప్పుడు నిలబడండి. ఓం పద్మనాభాయ నమః. ఇప్పుడు నిల్చోండి. ఓం దామోదరాయ నమః. చేతులు రెండు నమస్కారం పెట్టండి. దామోదరాయ నమః అనేసరికి నమస్కారం ముద్ర రావాలి. 12 మంత్రాలతో భగవంతుడి యొక్క నామాలతో సూర్య నమస్కారం చేస్తున్నాం. ఓకే, ఇది ప్రాక్టీస్ చేపిస్తాను రేపు మళ్ళీ. ఈరోజు చాలా ఎక్సర్సైజ్ చేశారు. ఈరోజు చాలా. హరే కృష్ణ. దామోదర్ లీల చేశారు కదా కృష్ణుడు. సో ఏం చేశారు ఆయన? దామోదర్ లీల చేసేటప్పుడు ఆయన రోడ్డుతో పాటు బయట వెళ్ళిపోయారు చెట్ల దగ్గర. దొంగలు. సో 2 పెద్ద చెట్లు ఉన్నాయి. ఇద్దరు దేవతలు కుబేరుడి వాళ్ళ పేరేంటి? మణిగ్రీవ నలకుబేర. అంతేనా? Who is the main speaker of Bhagavad Gita? Bhagavad Gita చెప్పింది ఎవరు? కృష్ణ. Very good, Lord Krishna. Clap for yourself. Let me ask you a question. So, what is full form of ISKCON? ISKCON అంటే ఏంటి full form? నేను పొద్దున కూడా చెప్పాను. ఇండియాలోనే ఉందా అది? ఇంటర్నేషనల్ ఐవర్ ఇంటర్నేషనల్. అవునా? ఇంటర్నేషనల్ ఎస్ అంటే సొసైటీ. ఇంటర్నేషనల్ సొసైటీ అంటే కృష్ణ. అవునా? ON అంతేనా? ఇంకేం రాదా? ISKCON ఫుల్ ఫామ్ ఏంటి? ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. అర్థమైందా? ఓకే. సో how many chapters are there in Bhagavad Gita? ఎన్ని చాప్టర్స్ ఉంది Bhagavad Gita? బుక్ ఉంది కదా మీ అందరి దగ్గర? 7 ఉన్నాయా? సో not 3 chapters. నేను Nine, చాలా బీట్స్ అడగండి.
ఏంటి 9 lakhs? అంత రెండు చాప్టర్స్ ఉన్నాయా? 18 చాప్టర్స్ ఉన్నాయి. అవునా? ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? 18 చాప్టర్స్ ఉన్నాయి. ఎన్ని శ్లోకాలు ఉంటాయి? 18 చాప్టర్స్ ఉన్నాయి. ఒక్కొక్క చాప్టర్ లో కొన్ని శ్లోకాలు చెప్తున్నాయి. ఎన్ని శ్లోకాలు ఉన్నాయి మొత్తం? 7. అంటే ఒక చాప్టర్ అంటే తెలుసు కదా, లెసన్ లో ఎన్ని టెక్స్ట్లు ఉంటాయి, ఫ్రేసెస్ ఉంటాయి కదా. ఒక్కొక్క దాంట్లో 20 ఉంటాయి, ఒక్కొక్క దాంట్లో 25 ఉంటాయి కదా. అట్లా మొత్తం ఎన్ని 18 లో ఎన్ని ఉంటాయి? 700. ఎన్ని ఉన్నాయి? 700 శ్లోకాస్ మొత్తం. 750. సో ప్రతి గీతలో 18 చాప్టర్స్ అని చెప్పాను కదా. మరి ఒక్కొక్క చాప్టర్ని ఏమంటాం? అధ్యాయాలు. అదే అధ్యాయం. ఓకే, ఒక్కొక్క అధ్యాయాన్ని ఏమంటాం? చాప్టర్ అంటే తెలుగులో అధ్యాయం, అవునా? సో దాన్ని ఏమన్నారు? యోగ. ఒక్కొక్క చాప్టర్ ఏమంటాం? యోగ, అవునా? యోగ అంటే ఆసనాలు కాదు, అది కాదు, ఆ యోగా కాదు, అది ఫిజికల్ యోగా. యోగా అంటే ఏంటి? మనం భగవంతుడితో కలవటం యోగా, మన భగవంతుడితో యూనియన్ గాడ్ ఇస్ యోగా. ఆర్ పాత్, మనం వెళ్ళి నడిచే పాత్ ఉంది, డైరెక్షన్ చూసారా? ఎలా నడుస్తున్నాం ఇప్పుడు? మీరు వచ్చారు, చక్కగా నేర్చుకుంటున్నారు అంతా. మీరు ఏ పాత్రలో ఉన్నారు? కృష్ణ కాన్షియస్నెస్ పాత్రలో ఉన్నారు. అలాగే జరగాలి లైఫ్ అంతా. ఇవాళ నేర్చుకున్నాం, మనం మర్చిపోవటం కాదు, అవునా? సో ఇప్పుడు చెప్పండి, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అంటున్నాం. చాలా మంది అంటారు కదా, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అంటే ఏంటి? తక్కువ లగేజ్ తీసుకోవాలి, అప్పుడు మన ప్రయాణం ఎలా ఉంటుంది? సుఖంగా ఉంటుంది. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్, అవునా? ఇప్పుడు ఇల్లు మారాలనుకో, నీకు ఇంటి నిండా బాగా ఫిక్స్ సామాన్లు ఉన్నాయి. ఇంకొక ఇంటికి వెళ్ళాలంటే ఎన్నిసార్లు లారీ తిరగాలి? 3 సార్లు 4 సార్లు తిరగాలి లారీ అన్ని. అది ఎంత కష్టం కదా. అదే తక్కువ లగేజ్ ఉందనుకో, ఈజీగా షిఫ్ట్ చేయొచ్చు. మరి అది మన లైఫ్తో రిలేట్ చేయొచ్చా మనం? లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. లైఫ్లో మనకి ఎలా ఉండాలి? లెస్ లగేజ్ అంటే ఏంటి? లగేజ్ అంటే ఏంటో పోలుస్తున్నాం? కోరికలు. తక్కువ కోరికలు ఉన్నాయనుకో మనం వెళ్ళచ్చు. ఎక్కువ కోరికలు ఉన్నాయనుకో, దేవుడా నాకు ఇది అది అని అంటాం. దేవుడా నువ్వు కావాలి అని మనం కోరుకోం కదా. మాతాజీ చెప్పారు కథ, అవునా? సో లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అంటే లెస్ డిజైర్స్ అంటే తక్కువ కోరికలు ఉండటం వల్ల ఏంటి మనకి బెనిఫిట్ ఏంటి? తక్కువ కోరికలు ఉండటం వల్ల మన ప్రయాణం ఎవరి వైపు? కృష్ణుడి వైపు చాలా తేలిక అవుతుంది. అర్థమైందా? ఇది ఎలా రిలేట్ చేసుకోవాలో తెలుసా? ఈ ఫ్రేజ్ని లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అంటే ఏంటి? లెస్ డిజైర్స్, ఈజీ జర్నీ టువర్డ్స్ హోమ్, టువర్డ్స్ గాడ్, టువర్డ్స్ కృష్ణ. ఓకే. Okay, so what are, have you heard the names for గీతోపనిషత్ అంటాం. కరెక్టే, చాలా పేర్లు ఉన్నాయి గీతకి, భగవద్గీతకి. చెప్పగలరా? కొన్ని చెప్తారా? ప్రభుజీ చెప్పారే, ఏమన్నారు? ఇందాక 5th, 6th, 7th చెప్పేటప్పుడు గంగోదకం పీవాన్ అన్నారు, అవునా? అంటే గీతను దేంతో పోల్చారు? గంగా. సో గీత ఇస్ ఆల్సో కాల్డ్ గంగా, అవునా? సో గీత, గంగా, గాయత్రి. సో గాయత్రి మంత్రం ఎంత పవిత్రమైందో అలాగే గీత కూడా అంతే పవిత్రం, అవునా? గీత, గంగా, గాయత్రి, సీత, సత్య, సరస్వతి. అలా ఎన్ని పేర్లు ఉన్నాయి భగవద్గీతకి? 18 నేమ్స్ ఉన్నాయి. చెప్తారా నాతో పాటు? గీతా, గంగా, గాయత్రి, సీతా, సత్య, సరస్వతి, బ్రహ్మ విద్య, బ్రహ్మవల్లి, త్రిసంధ్య, ముక్తిగేయని, అర్థమర్థ, చిదానంద, పర, అనంత, తత్వార్థ, జ్ఞానమంజరి. మీకు ఎన్ని పేర్లు ఉన్నాయి? ఒక పేరు. చూసారు గీతకి ఎన్ని పేర్లు ఉన్నాయి? చాలా పేర్లు. ఏంటంటే ఏంటది? సో డివైన్ నాలెడ్జ్ ఎన్ని పేర్లతో పిలువబడుతుంది తెలుసా?
I'll just ask a general question. Have you heard in any of the Indian state people celebrating with flowers? Batkama. Okay, I'll agree. Other than Batkama, they put Rangoli with flowers. In one Indian state. What is that state? Punjab. No. Rajasthan. Abba. Thank you. At least you know Indian states. Delhi. Abba. Delhi is not a state. It's a capital. Kerala. Good. Kerala. So what is that festival? Onam. Onam. Flower festival. So flowers తో మనం ముగ్గు వేస్తాం కదా, అవునా? కలర్స్ తో వేస్తాం ముగ్గు. వాళ్ళు దేంతో వేస్తారు ముగ్గు? ఫ్లవర్స్ తో వేస్తారు. దాన్ని ఏమంటాం? ఓణం. అది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం? సెప్టెంబర్లో చేస్తాం, అవునా? ఫ్లవర్ ఫెస్టివల్ సెలబ్రేట్ సెప్టెంబర్. Head of the Bhagavad Gita. హెడ్ ఆఫ్ భగవద్గీత అంటే పరమ గురువు. పరమగురు. Full head of Bhagavad Gita. ఆహా, పొద్దున్న నేనేం చెప్పాను? ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య. ఫౌండర్ ఆచార్య. ఏం చెప్పాను ఆయన పేరు? మీరు అన్నారు అమ్మో ఇంత పెద్ద పేరా అన్నారు. ఏం పేరు? చెప్పు. పీతో స్టార్ట్ అవుతుంది. కరెక్టే. ప్రభు. ప్రభు Prabhu. ఆ, Prabhu Acharya. పాద. ప్రభు పాద. Prabhupada. అభయ చరణారవింద భక్తి వేదాంత ప్రభుపాద. శ్రీల ప్రభుపాద అనండి ఒకసారి. శ్రీల ప్రభుపాదకి శ్రీల. జై. శ్రీల ప్రభుపాద అంటే సరిపోతుంది. ప్రభుపాద్. What is this? What is Fruit. this? Ah? Jackfruit. Jackfruit. Very good. What is this food called? Jackfruit. Okay. What happens if you eat this food? What are these? So you are able to see Unhealthy these food. are Unhealthy food. burgers, chocolates, That's juices. that when eat means fever. That like What will happen if you eat? Poison. not poison. No. What will happen? Health issues. Very good. You will get health issues. Not only that, what will increase in you? Anger, కోపం. ఏం ఫుడ్ ఇది? టాక్సిక్ ఫుడ్. ఇది మనం తినకూడదు. తినచ్చా ఇది? జంక్ ఫుడ్ ఎప్పుడు కూడా మనకి ఏం తెప్పిస్తుంది? అనారోగ్యం తెప్పిస్తుంది. అండ్ అలాగే ఏం తెప్పిస్తుంది? కోపాన్ని తెప్పిస్తుంది. అవునా? ఓకే. నెక్స్ట్ వన్. సో క్వశ్చన్ ఏంటంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద పాపులర్ ఫెస్టివల్ ఆఫ్ ఏపీ. ఆంధ్రప్రదేశ్ పాపులర్ ఫెస్టివల్. Real పండుగ. అట్లు పండుగ. అట్ల తద్ది. వెరీ గుడ్. అట్ల తద్ది. ఏంటిది? చెప్తా అట్ల కదా. తద్ది. అట్ల తద్ది. ఎందుకు అడుగుతున్నానో తెలుసా? ఇవన్నీ మీకు తెలియదు కాబట్టి. ఓకే. ఈయన ఎవరో గుర్తుపడతారా? నేమ్ దిస్ ఏన్షియంట్ ఇండియన్ ఫిలాసఫర్. రామనుజాచార్యులు ఇలా ఉన్నారా? రామానుజాచార్యులు ఇలా ఉన్నారా? శ్రీ రామనాథాచార్య. ఆ? ప్రభునాచార్య. మాధవాచార్య. మాధవాచార్య. తెలుసా మీకు? ఏం చేశారమ్మా వాళ్ళంతా? ఏం చెప్పారు? భగవద్గీత రాశారా? రిడిక్యులస్ ఆన్సర్స్. గ్రంథాలన్నీ రాశారు. గ్రంథాలు శ్రీమంతాచార్య. గ్రంథాలు రాశారు. కానీ ఈయన ఏం చెప్పారు? మాధవాచార్యులు ఏం చెప్పారు? ద్వైత స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ. అవునా? ద్వైత సిద్ధాంతాన్ని చెప్పారు. సో ఇదొకటి. నేను ఇప్పుడు మిమ్మల్ని చూపించేది ఇంకోటి. ఇది పిక్చర్ చూడండి. దిస్ ఇస్ పిక్చర్ ఆఫ్ అ ప్రిన్సెస్. ఈవిడ ప్రిన్సెస్. ప్రభుకి తెలిసిపోయింది ఇదేంటో. షీ ఫాట్ విత్ గాడ్ ఆఫ్ డెత్ యమ టు బ్రింగ్ హర్ హస్బెండ్ బ్యాక్. యముడితో పోట్లాడింది ఈవిడ. ఎవరు? భర్త కోసం. భర్త ఈమె వెళ్తూ ఉంది. యముడు అన్ని అరణ్యాల నుంచి అన్నిటి నుంచి వెళ్తుంటే నా భర్తను నాకు ఇచ్చేసేయి అని చెప్పి ఈమె పోట్లాడింది. పోట్లాడటం కాదు, వెళ్ళింది. ఆమె భక్తిని చూసి యముడు ఆయన ఏది జీవితాన్ని తిరిగి ఇచ్చేసేసారు. ఎవరు ఈవిడ? వీళ్ళిద్దరు ప్రిన్స్. సావిత్రి. మీ మేడం చెప్పారు ఆన్సర్. సావిత్రి సత్యవంతుడు. సావిత్రి. మీకు తెలుగులో వస్తాయమ్మా స్టోరీస్. తెలుగు బుక్ లో ఉంటాయి. కూర్చోండి, మీరు కూర్చోండి, నుంచోవద్దు అసలు. రాలేదా? వారణాసి is also called ఏమంటారు?
వారణాసికి ఇంకో పేరు ఉంది. కాశీ. కాశీ. వెరీ గుడ్. కాశీ. అవునా? వారణాసి అని ఎందుకు వచ్చింది దీనికి పేరు? ఇది గంగా వెళ్తుంది కదా, అవునా, సిటీ మీద నుంచి. సో దీనికి వారణాసి అని ఎందుకు వచ్చింది పేరు? రెండు నదుల ఏంటది? వరుణ అసి. ఓకే ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ సంబడీస్ ఫేవరెట్ క్వశ్చన్. నీలాంటిదే అది కూడా, అవునా, నీలాంటిదే ఆ పిల్ల కూడా. సో ఏమవుతుందమ్మా అట్లా కంటిన్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ సిట్ డౌన్, హోల్డ్ యువర్ లెగ్స్. సో వాట్ ఈస్ ద కాన్సిక్వెన్స్? ఏమవుతుంది ఇలా కంటిన్యూస్ గా మొబైల్ పెట్టయితే మొహం మీద మచ్చలు వస్తాయా? కళ్ళు వస్తాయా? ఇరిటేషన్, అవునా? కాన్సన్ట్రేషన్ ఉంటుందా? చదువులో కాన్సన్ట్రేషన్ ఉంటుందా? ఉండదు, అవునా? హెడేక్ వస్తుంది, ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అండ్ హెయిర్ పెరుగుతుంది, సైట్ పెరుగుతుంది, అవునా? సో ఇది గుడ్ ప్రాక్టీస్ అంటారా బ్యాడ్ ప్రాక్టీస్ అంటారా? ఆఫ్టర్ గోయింగ్ హోమ్ హౌ మెనీ ఆఫ్ యూ విల్ గో అండ్ ఓపెన్ ది మొబైల్స్? దొంగ అలా పట్టించండి. Very good, very good. This is Baltikama. Okay, now I'll show you a picture. So, who is he? Lord Shiva. Very good. I know that you will tell the answer. Okay. So, what is he doing, Lord Shiva? He is doing Meditation. He is doing meditation. tapasya. Yes. So, what do you call this posture as? Ee posture name antam, Lord Shiva posture name antam. అలా చేసే పోస్టర్ meditation. కాదు, ఏమన్నా ఆయన ఏమంటాం ఆదియోగి ఏమన్నా కాదు, కృష్ణుడు భక్తుడు. ఈయన చాలా పెద్ద భక్తుడు. That is not the way you sit. No manners. So next question. Food. What food is this? Rice. This is the food what we have to eat. What is this food called? Healthy food. Avuna? What does it? What happens if you eat healthy food? Healthy food. It will give us energy. Give us Energy. That's all. immunity, vitamins, minerals. And good This is not Stop telling me science. Tell me what happens if you eat this food. Good digestion. good digestion. Yeah, good digestion, good body. If you have good body, you will have good mind, good concentration, good intelligence. Am I right? So what are these foods called? Sattvic food. Every day we are eating sattvic food now. Rice. Yes or no? So what is it called? Sattvic food. Sattvic ఆహారం. So దీనిలో eggs, meat, అవన్నీ యాడ్ చేసామనుకో అది సాత్విక్ ఫుడ్ అవుతుందా? జంక్ ఫుడ్ కూడా కాదు, నాన్ వెజ్ ఫుడ్ అది. నాన్ వెజ్. నాన్ వెజ్ తినకూడదు, టాక్సిక్ ఫుడ్ అది. అర్థమైందా? మనం తినాల్సింది ఏంటి? సాత్వికమైన ఆహారం. ఓకే, నెక్స్ట్ చూడండి. సో ఏంటిది? ఓకే, ఏమన్నా? యజ్ఞం. సో ప్లీజ్ ఏం చేస్తున్నారు గుళ్ళో? ఓకే, ఇది కూడా మీకు తెలుసు. శివుడు శివుడు కదా. ఓకే, ఇప్పుడు చెప్పండి, శివుడిని ఇంకో పేర్లతో పిలవచ్చు. ఏ కలర్లో ఉన్నారు ఈయన? లేదా ఆశుతోష్. ఏమనొచ్చు? ఆశుతోష్ లేదా నీలకంఠ. సో యు ఆల్ నో హర్. Now let me ask the question. What festival do we celebrate honoring Saraswati? What festival do we Correct. 10th class వాళ్ళకైనా మీకు ఒక్కటేదా ఈమె? అవునా? అందరికీ కావాలి అది కదా. సో గాడెస్ ఆఫ్ నాలెడ్జ్. ప్రభుజీ చెప్పారే అందరికంటే గొప్ప ఎవరు? పెద్దయిన కృష్ణ. సో కృష్ణ ఏం చేశారు? ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్కరిని హెడ్ గా పెట్టారు. సో సరస్వతి దేవిని హెడ్ గా పెట్టారు కదా. సో ఆమె పేరు సెలబ్రేట్ చేసే ఫెస్టివల్ ఏంటి? మనం చేస్తాం కంపల్సరీగా, ఫిబ్రవరిలో చేస్తాం.
మంచిది. ఓకే, సో నెక్స్ట్ ఋషి. అవునా? శపించాడు. ఎవరిని పోయేవాడిని శపించాడు. ఎందుకని శపించాడు? క్రౌంచ పక్షులు తెలుసా? 2 పక్షులు కదా. ఈ ఋషి ఎవరు? ఇలా శపించిన ఋషి, పక్షుల్ని చంపుతుంటే శపించిన ఋషి ఎవరు? కాదు, మీకు తెలుసు. నేను ఒక చిన్న క్లూస్, ఆయన రామాయణం రాశారు. రాముడు లక్ష్మణుడు. రాముడు లక్ష్మణ. వెరీ గుడ్. కృష్ణ బలరాముడు. అవునా? వాళ్ళిద్దరు ఏం చేశారు? చదువుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఎలా స్కూల్కి వెళ్ళారో అప్పుడు స్కూల్ ఎలా ఉండేది? గురుకులం. చెట్టు కింద కాదు, గురుకులంలో చాలా చెట్లు ఉంటాయి, దానిలో నేర్పిస్తున్నారు. ఓకే, ఇప్పుడు చెప్పండి, కృష్ణుడి గురువు గారు ఎవరు? ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? ఎవరమ్మా? నిన్న నేను నిన్న అన్నాను ఒక శంకు. అవునా? శంకు. సో ఈ ఋషి వాళ్ళ ఏది ఆయన పుత్రుడిని ఎవరు తీసుకెళ్ళిపోయారు? ఆ రాక్షసుడు తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడికి? సముద్రంలోకి. అప్పుడు కృష్ణుడు సముద్రంలోకి వెళ్ళి చంపి ఎవరిని చంపారు? పాంచజన్యాన్ని సంహరించి ఆ శంఖంతో పాటు ఎవరిని తీసుకొచ్చారు? ఈ ఋషి పుత్రుడిని తీసుకొచ్చారు. ఈ ఎవరైనా ఋషి సాందీపని. ఎవరు? కృష్ణుడి టీచర్ ఎవరు? సో ఇది చూడండి, లాస్ట్ ఏం చేస్తున్నారు? అభిషేకం. సో ఈ రిచువల్ ఏమంటాము? ఇలా చేసేది అభిషేకం. భగవంతుడికి చేసే సేవని అభిషేకం. ఇప్పుడు చెప్పండి, వామనావతారంలో వచ్చినప్పుడు స్వామి తల్లిదండ్రులు ఎవరు? వామనుడి తల్లిదండ్రులు ఎవరు? దేవకి వసుదేవులు. ఎప్పుడు కృష్ణుడి తల్లిదండ్రులు వాళ్ళు. వీళ్ళు ఏది వామనావతారంలో వామనుడి తల్లిదండ్రులు ఎవరు? ఎవరు? వాళ్ళిద్దరు ఉన్నారు. కశ్యప మహాముని, అదితి. ఎవరు? అదితి. చేసేస్తున్నాం 3 కాకుండా ఎందుకని ఒక్కో దాంట్లో కాస్త చేసేస్తున్నాం. ఆల్రెడీ అక్కడ పెట్టేసి ఆఫర్ చేయండి. ఆఫర్ చేసి పెట్టి ఇలా ఫోల్డ్ చేయాలి. ఎలా ఫోల్డ్ చేస్తారు? ఇలా ఫోల్డ్. అలా కాదు, నాట్ లెంత్ వైజ్, బ్రెడ్త్ వైజ్. ఇలా ఇలా ఏమా? సో ఇలా ఫోల్డ్ చేయండి. నీకు అర్థం అవుతుంది. నువ్వు ఫోల్డ్ చేయి. ఇది పెట్టుకుని ఫోల్డ్. సో దీనికి మీరు ఏం చేస్తారంటే ఆశా సిజర్ కావాలి. ఆశా ఎక్కడుంది? కింద ఉందా? సిజర్ ఇక్కడ మాతాజీ తీసేసాడు. డిఫరెంట్ చూసాడు. చూడండి, ఒక్కసారి చూడండి. హరే కృష్ణ. ఒక్కసారి కూర్చోండి అమ్మా, మీరు కూర్చుంటే ప్రతిరోజు ఫెస్టివల్ ఉంటుంది. ఏకాదశి అంటే ఏంటన్నా? ఏకాదశి అనేది ఎందుకు అంటున్నాము? ఎన్నో డే ఇది? సో 11th డే. అవునా? సో అమావాస్య పౌర్ణమి వస్తుంది కదా, పౌర్ణమి తర్వాత 11th డే ఏమంటాం? ఏకాదశి కదా. సో ఈ రోజు మనము ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఏం తీసుకోవాలి? ధాన్యం అనేది తీసుకోకూడదు. ఎందుకు?
పాప పురుషుడు ఉంటాడు ధాన్యంలో. ధాన్యంలో పాప పురుషుడు ప్రవేశిస్తాడు. ఇవాళ కనుక మనం తీసుకోకుండా అంతా కూడా మనకి ఏది మన పాపం అనుకోదు అది. సో వాటి నుంచి ఇదవ్వాలంటే మనం ఏం చేయాలి? ఇలాంటి సాంప్రదాయమైన ఆహారాన్ని, అది కూడా ఏకాదశి ప్రసాదాన్ని తీసుకోవాలి. సో ఏంటది? ఫ్రూట్స్ అన్ని. తర్వాత ఏంటి? అది కిచిడి, సబుదీయం ఉంటుంది, సబుదన కిచిడి, అండ్ అలాగే బటర్ మిల్క్, అవునా? అండ్ ఇంకా మఖానాతో చేసిన కర్డ్, అది మాత్రమే తీసుకోవాలి ఏకాదశి రోజు. సో ఏకాదశి రోజు మనం ధాన్యం తినకూడదు. ఏది? దోశ, ఇడ్లీ, తర్వాత అలాగే అన్నం, అవన్నీ కూడా